సార్ ఏంటి ప్రశాంత్ కిషోర్ పీకే గారు వ్యాఖ్యలు? ఈ ప్రశాంత్ కిషోర్ అని ఆయన ప్రశాంతంగా ఉన్నాడు, వేరే వాళ్ళని ఉండను ఇటు అశాంత్ కిషోర్ అంటూ ఉంటాను నేను. అందుకే ఆయన దేశవ్యాపితంగా ఎక్కడ నరేంద్ర మోదీ గారు బీజేపీకి ఎక్కడ తగ్గుతాయో సీట్లు అబ్కా పార్ 400 పార్ అయింది. మోదీ నిన్ననే యూపీలో మాట్లాడుకుంటూ మేము ఇప్పటికే 400 కంటే ఎక్కువ గెలిచేసామని ఒక డైలాగ్ వేసాడు. పిల్లలు కూడా నవ్వుతున్నారు వెనక్కు తిరిగి. అదే 300 వస్తాయా, మెజారిటీ వస్తుందా, 250 70 ఎవరు కలుస్తారు, ఈ లెక్కలన్నీ జరుగుతుంటే 400 ఇప్పటికే దాటేశారంట. ఏదో సామెత చెప్తారు కదా, బొంకర అంటే లంకలో మిరియాలు తాటికాయ ఎంత అన్నాడని, అలాగే ఉంది ఇది. బట్ ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే ఆయన అవిశ్రాంతంగా చేస్తున్నాడు. ఏది విశ్లేషణలు, లేకపోతే ఫోర్కాస్ట్లు, ప్రిడిక్షన్లు. ఆయన ఎన్నికల వ్యూహకర్త, స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, టీవీలకు ఈ విశ్లేషకుడు, అన్ని పాత్రలు ఆయనే కదా. ఆయన చివరికి ఎంత ఎక్కువ మాట్లాడాడంటే వర్మ ఆశ్చర్యపోతూ, ఆయన ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే చెప్పి నాకు విసుగు వస్తుంది, బోరు కొడుతుంది అన్నాడు. నేను వీడియో నాకు బోర్ కొడుతుంది నేను, కానీ బోర్ కొట్టినా కానీ ఆయన కాంట్రాక్టో డీలో అదే ఆయనకు అది ఆగలేడు కదా. కాబట్టి ఆయన మళ్ళీ మాట్లాడినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇష్యూ. ఆయన దాంట్లో 2 భాగాలు చెప్పాలి నేను వివాదం. ఒకటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాడు, హీజ్ లూజింగ్ బిగ్ అనేది ఆయన ఒక ఇప్పటికి 2-3 చోట్ల చెప్పారు. మళ్ళీ నిన్న బర్ఖాదత్ చేసినప్పుడు ఎందుకు అది మీరు కొంచెం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద చేస్తున్నారు స్ట్రెస్ ఇట్లా అడిగినప్పుడు ఏమన్నా నేను చెప్పేశాను నేను 150 పైన వస్తాయి గతసారి కంటే ఆయన అంటున్నాడు, రావు అంతకంటే తక్కువ వస్తాయి నేను అంటున్నాను. అంటే ఇక్కడ చిన్న ట్విస్ట్ మీరు చూడాలి. హీఈస్ లూజింగ్ బిగ్ అన్న దగ్గర నుంచి 150 కంటే ఎక్కువ రావడం, 150 కంటే తక్కువ రావడం, ఓకే చర్చ అక్కడికి వచ్చింది. నెంబర్ 1 అసలు 150 ఏంటి నవ్వులాట మొత్తం పవర్ లూజ్ అవడం కాదు ఇక్కడ కదా. ఆ మాట అన్నారు కదా. నీలాగా బర్ఖాదత్ అడిగినప్పుడు 150 ఎక్కడ మేడం, అస్సలు ఠికానా లేదు, ఇది మొత్తం కూలిపోతుంది అనే మాట అనే బదులు చెప్పనివ్వండి, ఎవరిది వాళ్ళు చెప్తారు కదా. బెంగాల్లో కూడా ఇలాగే చెప్పాడు అమిత్ షా. తర్వాత అమిత్ షాకు పేడపడింది, అంటే మమతా బెనర్జీ గెలిచారు కదా. ఇక్కడ కూడా ఫలితాలు రానివ్వండి. ఆయన గతసారి 151 కంటే తక్కువ వస్తే జగన్మోహన్ రెడ్డికి పేడ పడుతుంది, అంతకంటే ఎక్కువ వస్తే నాకు పేడ పడుతుంది, చూద్దామని. ఈ పేడ సవాల్ ఏంటండి అసలు? ఆయన విశ్లేషణ, ఆయన ప్రత్యర్థి పార్టీ, ఏదైనా తెలుగుదేశం వాళ్ళు అనుకుంటే అవే వద్దు అని మనం చెప్తుంటే ఆయన టీవీలో కూర్చొని ఆయనకు పేడ పడుతుంది, ఈయనకు పడుతుంది, నాకు పడుతుంది. మీకు ఎందుకు అసలు? మీరేం ఆంధ్రప్రదేశ్లో మీరు చంద్రబాబుతో లేను గౌరవంగా మాట్లాడడానికి వచ్చానండి. జగన్మోహన్ రెడ్డితో నాది కాంట్రాక్ట్ 2019లోనే అయిపోయింది, ఇంకా లేదని ఆయన చెప్పారు, మీరు చెప్పారు. మరి మీరు ఎందుకు ఇంతగా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేసి పదే పేడ వరకు దీన్ని తీసుకొచ్చారు? ప్రశ్న కదా ఇది ఖచ్చితంగా. రెండోది ఇంకా తీవ్రమైంది. కరణ్ థాపర్ జర్నలిస్టులు అందరికీ బాగా తెలుసు కదా. ఒక పట్టాన వదిలిపెట్టాడు ఎదుటి ఆయన దగ్గర కూర్చున్నాడు ఈయన వైర్ ఛానల్ కోసం. వైర్ కూడా వెరీ ప్రిస్టేజియస్ అండ్ బోల్డ్ దీని కింద లెక్క. ఇలాగే అన్నీ చెప్తున్నాడు. ఆయనది ఒకటే థీరీ, 4 దిక్కుల థీరీ. చతుస్సముద్ర ముద్రిత ధరామండలం ఏదో అంటారు మన 4 దిక్కుల్లో. ఏమంటాడు ఆయన? వెస్ట్ నార్త్ బీజేపీ సీట్లు అట్లాగే ఉంటాయి, సౌత్ ఈస్ట్లో కొంచెం ఇంతకుముందు ఉన్న దానికంటే కొంచెం పెరుగుతాయి. కాబట్టి మోదీ అధికారంలోకి వస్తే రాని ఆ థీరీ చెప్తూనే ఉన్నాడు. అతను ఇంకా అడిగాడు. ఇంకా మీరు ప్రిడిక్షన్ అదే పనిగా చెప్తున్నారు, మీరు ఏదో బీజేపీని కాపాడే ఒక మిషన్లో ఉన్నారని అదేం లేదు. మీరు అడిగారు కదా నేను చెప్పాలి అది ఇది అన్నప్పుడు మీరు చాలాసార్లు ఇలాగే చెప్పారు, మిస్ అయ్యారు, తప్పయ్యాయి మీ జోస్యాలు చాలాసార్లు, మీరేం ఆలోచించుకోరా అంటే నేను ఎప్పుడైనా మీరు చెప్పండి అని. మీరేమన్నారు? చింతన్ శిబిర్ ఉదయపూర్ అనే చోట కాంగ్రెస్ పార్టీ ఒక చింతన్ శిబిర్ అని జరిపింది, చింతనాథ్ శిబిరం. ఆ శిబిరంలో ఏమైనా ప్రయోజనం ఉంటుందని ఆయన అడిగారు. అడిగితే చీమ తలకాయంత కూడా ప్రయోజనం ఉండదు, ఊరికే కాలక్షేపం చేశారు. హిమాచల్ ప్రదేశ్లో గుజరాత్లో రూట్ తుడిచిపెట్టుకుపోయే ముందు కాస్త కాలక్షేపానికి కాంగ్రెస్ ఈ శిబిరం ఏర్పాటు చేసిందని ఈయన అన్నాడు. రౌట్ ఇన్ హెచ్పి హిమాచల్ ప్రదేశ్ అండ్ గుజరాత్ అని మీరు అన్నారు. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది,
మరి మీరేమి ఇట్లాంటివి ఏం చూసుకోరా, మళ్ళీ ప్రిడిక్ట్ చెప్తూనే ఉన్నారు జోస్యాలంటే నేను అనలేదండి, మీరు అన్నారు నేను అనలేదంటే నాకు వీడియో చూపించండి అని నేను చూపిస్తానని అతను చూపించాడు. చూపిస్తే మీకు ఐ విల్ షో యూ. అసలు అంతకుముందు నుంచి ఆయన మాట్లాడలేకుండా ఒకటే గొడవ. మనకు తెలుసు కదా ఇంకా టెక్నిక్స్ కొన్ని. ఈ టెక్నిక్స్లో గొడవే గొడవ. Don't start interrupting me. You are not going to interrupting me. I am always man enough to accept my mistake. You have made a mistake Frequently. You have already made a mistake. However, I am quoting what has been You have made a mistake. and what has been. You have made a mistake. Okay, ఇదిగో. You have made a I am mistake. quoting what has been in newspapers and on websites, and I'll repeat what they just said. rewind. May 2020. ఇతను కరణ్ థాపర్ నువ్వు చెప్పావు 2022 September 2023, you are quoted as having said PRS would win Telangana, and it did not. Those are the reasons why I said, how confident are you this time round? Yeah. Because according to newspapers, అలా చెప్పారు, అది జరగలేదు, తుడిచిపెట్టుకు పోలేదు, గెలిచింది కూడా కదా. మరి ఇప్పుడు మటుకు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, అప్పుడు ఇది అయ్యిందంటే నాకు వీడియో చూపించాలి, మీరు ప్రింట్ చూపిస్తే కుదరదు అని ఈయన గొడవ. అంటే ప్రింట్ ఏంటి, వీడియో ఏంటి, ఇదేం సోషల్ మీడియా కాదు, న్యూస్ పేపర్ నేను చూపిస్తున్నాను అని ఆయన అంటే ఎంతసేపు. పోనీ ఇదిగోండి, దిస్ ఈజ్ ది ట్వీట్ ఇది ఆయన చేసిన ట్వీట్. అంటే పర్సనల్ కదా, ఇంకా దీంట్లో చెప్పడానికి ఏముంటుంది. ఐ హ్యావ్ బీన్ రిపీటెడ్లీ ఆస్క్డ్ టు కామెంట్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ఉదయపూర్ చింతన శిబిర్ అని చెప్పాడు. సో ఏమైంది, ఇది వైరల్ అయిపోయింది. ఓకే, ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే ప్రశాంత్ కిషోర్ ఇంత గొప్పగా అంత దారుణంగా చెప్పాడు, తుడిచిపెట్టుకుపోతుందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిజానికి వాళ్ళని ఊపిరి నిలబెట్టింది. రాహుల్ గాంధీకి కూడా పేరు, ప్రియాంక గాంధీకి హిమాచల్ ప్రదేశ్లో గెలవటం అప్పుడు బీజేపీ ఓడిపోయింది. దాన్ని ఇది పేపర్, ఇది నాకు వీడియో చూపించాలి, వీడియో ఎందుకయ్యా నువ్వు నీ ట్వీట్ వేరే ఎలా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రశాంత్ కిషోర్ చెప్పాడంటే వేదవాక్యం. ఆయన గెలిచినవి ఉన్నాయి, ఓడినవి ఉన్నాయి. ఇంకోటి ఏ ఒక్కరికి రెండోసారి చేయలేదు, సేమ్ హీరోయిన్తో నటించారు కొంతమంది, అట్లాగే ఈయన కూడా చేయడు. కాబట్టి ఇది ఒక పెద్ద వైరల్ కథగా ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్లో జోస్యం గురించి కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పాడు అంటుంటే ఆయన మధ్య చెప్పడం తగ్గించండి. నిజం చెప్పాలంటే ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఇందాక చెప్పాను కదా, దాంట్లో కూడా 151 అంటాడు కానీ రాదు అని ఆయన స్ట్రెస్ చేయట్లేదు. అంతకుముందు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కూడా అసలు ఆంధ్రప్రదేశ్ జోలికి పోలేదు ఆయన, వేరే విషయాలే మాట్లాడాడు. సో ఇవన్నీ ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. మనం హెడ్డింగ్ పెడితే మీరు చాలా ఇదేంది కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయం కూడా నేను దృష్టికి తెచ్చిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ లైక్ ఎ వైల్డ్ ఫైర్. అంటే మనుషుల యొక్క నిజాలు తెలియాలండి, తర్వాత ఎవరి నిర్ధారణలకు వాళ్ళకి రావచ్చు. కానీ సో కరణ్ థాపర్ చాలా గట్టిగా అడిగాడు దీని మీద. నేను ఇంకోటి కంటిన్యూషన్ ఏమంటే ఎన్డీటీవీలో మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు జుబేర్ అని, ఫ్యాక్ట్ చెక్ అని బెంగళూరు నుంచి ఫ్యాక్ట్ చెక్ ఆయన యూనిట్ ఉంది, ఆయన ఫ్యాక్ట్ చెక్ చేస్తుంటాడు ఎప్పుడు. ఆయన ఇది బయట పెట్టాడు, యాక్చువల్గా మాట్లాడింది కవరప్ చేసుకోవడానికి ఇంత దారుణంగా వ్యవహరిస్తారని. నేను ఇది పోస్ట్ చేసి ఈ కామెంట్ చేస్తే వెంటనే మీరు జగన్ ఇది చేస్తారా, వైసీపీ ఇదేంటండి నేషనల్ సీన్ అక్కడ చర్చ. హిమాచల్ ప్రదేశ్కు జగన్కి ఏం సంబంధం అండి, లేకపోతే బెంగాల్లో అమిత్ షా దానికి జగన్కు లేకపోతే చంద్రబాబుకి ఏం సంబంధం అండి. ఇక మనం అన్నీ ఒకటే కళ్ళతో చూస్తామన్నట్టుగా. నిజం చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ వరుస అసలు నిర్విరామంగా పనిచేస్తున్నాడు. చాలామంది చెప్పేదంటే ఈజ్ ఇన్ బిగ్ డీల్ విత్ ఆయన పనే అది కదా, అదేమి రహస్యం కాదు. ఆయన మార్కెట్ ఏజెన్సీ, ఆయన బ్రాండ్ ప్రమోషన్. సార్ వీళ్ళు ఈ సెపాలజిస్టులు లాంటి వాళ్ళు బ్యాక్ ఎండ్ వర్క్ చేసి అసలు ఏం జరుగుతుందో చెప్పాలా, లేకపోతే ఈ రకంగా మీడియాలోకి వచ్చి డిఫరెంట్గా డెఫినెట్గా వర్మ, నువ్వు చాలా మంచి క్వశ్చన్ అది